సో లాస్ట్ టైం చూసాం, సో బాలయ్య గారి సినిమాలో దానికి మీరు వెళ్ళి అక్కడ డాన్స్ చేయడం జరిగింది. సో మీ ప్రీ రిలీజ్ ఈవెంట్కి ఆయన వచ్చే ఛాన్స్ ఉందా? తెలియదండి, ఇంకా అదేం ప్లాన్ చేయలేదు. ఆయన ఎక్కడ ఉన్నారేంటో కూడా ఇంకా తెలియదు. సో దాన్ని బట్టి సో సిద్ధు గారు అండ్ చూసాం, రాధికని చూసాం, ఆ క్యారెక్టర్ని కూడా చూసాం. సో బెస్ట్ పేర్ అంటే ఎవరు చెప్తారు? వైషువా, లేకపోతే నేహానా, లేకపోతే అనుపమానా? వైష్ణవి అండి. వైష్ణవి ఇంకా రైట్ నౌ ఇప్పుడు సినిమా చేస్తున్నారు కాబట్టి అందుకేనా? అలా కాదు, ఎందుకంటే నేను వైష్ణవి తోటి ఏంటంటే ఈ సినిమాలో తను 2 రోల్స్ లాగా డిజైన్ ఉంటుంది తన క్యారెక్టర్ది. సో నాకు చాలా ఫస్ట్ హాఫ్లో చేసిన వైష్ణవి, సెకండ్ హాఫ్లో ఉన్న వైష్ణవి 2 డిఫరెంట్ క్యారెక్టరైజేషన్స్ కంప్లీట్లీ. సో అందుకు ఐఎమ్ సేయింగ్ దట్ యునో ఎక్కువ మటీరియల్ ఉన్న రోల్, మీట్ ఉన్న రోల్ తనది అని. అండ్ తను కూడా చాలా బాగా చేసింది సినిమాలో. సో నేను నాతో తెలంగాణలో తను నాకు పంచలేస్తూ ఉంటుంది సినిమాలో. ఏదో సీన్లో కూడా ఏదో ఇట్లా ముద్దు పెట్టుకోవాలంటే చోకిందికి వెళ్ళి గుంచుతో ఒకటి అంటది. సో అట్లాంటి ఫన్ అంతా చేసింది అనమాట తను. వైష్ణవిని ఈ క్యారెక్టర్కి ఎందుకు చూస్ చేసుకున్నాడు? ఇంతకు ముందు ఎవరినన్నా చూసిన తర్వాత తనే ఫస్ట్ అనుకున్నాం ఈ సినిమా. బికాస్ ఆఫ్ లాంగ్వేజ్, దాని గురించి? లాంగ్వేజ్ అనే కాదు, ఐ థింక్ దట్ ఈ సినిమాలో క్యారెక్టర్ చాలా నేటివ్ రోల్ అనమాట. అంటే చాలా హైదరాబాద్ లో ఉండి పుట్టి పెరిగిన ఒక అమ్మాయి క్యారెక్టరైజేషన్. అండ్ ఓల్డ్ సిటీ నుంచి వచ్చిన అమ్మాయి అనమాట క్యారెక్టర్. అండ్ తను కూడా పుట్టి పెరిగింది అదే సైడ్, నాట్ ఎగ్జాక్ట్లీ ఓల్డ్ సిటీ బట్ ఎగ్జాక్ట్లీ ఓల్డ్ సిటీ అన్న డన్. సో ఎగ్జాక్ట్లీ ఓల్డ్ సిటీలోంచి వచ్చిన, సో ఇట్స్ లైక్ అ పర్ఫెక్ట్ మ్యాచ్ మాకు. నేను ఎక్కువ అండ్ దెన్ బేబీ చూసినప్పుడు తన పర్ఫార్మెన్స్ వాజ్ మైండ్ బ్లోయింగ్ అసలు. సో అది చూసి మేము వి డిసైడెడ్ దట్ 100% అని తనే మా ఫస్ట్ చాయిస్ ఈ సినిమాకి. 100% తన్నే కాస్ట్ చేశాను. ఓకే వైష్ణవి, మరి సిద్ధుతో సినిమా అనగానే ఫస్ట్ మీ ఫీలింగ్ ఏంటి? ఇదంతా నార్మల్ క్వశ్చనే, బట్ రియల్గా మీకు ఏమనిపించింది? ఎందుకంటే ఆల్రెడీ తను హిట్స్తో ఉన్నారు కాబట్టి జస్ట్ ద బెస్ట్ పేర్ అవుతుంది. సో మీరేం చెప్తారు? చాలా ఎక్సైట్ అయినా నేను, బట్ కొంచెం భయం కూడా ఉండింది. బికాజ్ ఐ నో నేను టిల్లులో పర్ఫార్మెన్స్ చూసిన, టిల్లు స్క్వేర్లో పర్ఫార్మెన్స్ చూసిన, అండ్ అది నేను ఎంజాయ్ కూడా చేస్తాను. బికాజ్ వైల్ వాచింగ్ ఇట్ ఐ ఆల్వేస్ హ్యాడ్ ఫన్. I was excited because I'll have the fun while watching him real. So yeah, చాలా excited ఉండే, every day super fun ఉండే మాకు సెట్లా.